నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం. మర్రిగూడ మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థుల మౌలిక సదుపాయాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 1,50,00,000 వెచ్చించి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఆ పాఠశాల ఇక్కడి నుంచి కూతవేడు దూరంలోనే ఉంది. అక్కడ వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాల పనులన్నీ పూర్తిగా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి సివిల్ ఇంజనీరింగ్ శివాజీ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, మీరు దగ్గరుండి చూసుకున్నారు కదా ఈ వర్క్ అంతా. అవునన్న. అసలు సార్ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడొచ్చి వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ పనుల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. జూన్ 14వ తారీఖు రాజగోపాల్ రెడ్డి సారు కస్తూర్బా గాంధీ స్కూల్ని సందర్శించడం జరిగింది. అదే రోజు నాకు ఇంటిమేషన్ ఇచ్చారు, స్కూల్కి వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడమని చెప్పారు. చూసి నేను నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్నాక సార్ కూడా ఏం చెప్పారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు రిమూవ్ చేసేసి ఇక్కడ పెట్టేసేయని చెప్పారు. ఓకే. అవి తీసుకురానికి ఒక 1 month పట్టింది మాకు ఇక్కడ తీసుకురానికి. ఓకే. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక మొదటగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. తర్వాత 9 క్లాస్ రూమ్లు నిర్మించడం జరిగింది. 36 బాత్రూమ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మెయిన్ బిల్డింగ్ కు స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ ఉంటుంది. ఓకే. 10 years ముందు బ్లాక్ అయిపోయింది, అది మేము రాగానే రెక్టిఫై చేసినాం అది కూడా. ఓకే. దాని తర్వాత ఈ డ్రైనేజ్లు అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఓకే. మెయిన్ బిల్డింగ్ డ్రైనేజెస్ అన్ని. అదంతా రెక్టిఫై చేసేసి 1,50,000 లీటర్ల కెపాసిటీ గల సెప్టిక్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేసినాం. ఓకే. ప్లస్ సాక్ పిట్ అంటే ఇంకుడు గుంత 60,000 లీటర్లు, ఎక్కువనే ఉంటుంది కానీ నేను మెజర్మెంట్ చేసింది 60,000 లీటర్ల కెపాసిటీ. డెప్త్ కూడా ఎక్కువ ఉంది, టేప్ పెట్టలేక 60,000 లీటర్లకే చెప్తాను. ఓకే. దాని తర్వాత దోమలు కూడా ప్రాబ్లం ఉంటుంది, ఈ ఏరియా ఫారెస్ట్ ఏరియా కాబట్టి దోమల ప్రాబ్లం ఉంటుందని ఓల్డ్ బిల్డింగ్ మొత్తానికి యూపీవీసీ మెషెస్, ఓకే, స్లైడింగ్ మెషెస్ ప్లస్ ఫిక్సింగ్ మెషెస్ పెట్టించినాం. దాని తర్వాత కిచెన్కు డైరెక్ట్ మిషన్ భగీరథ వాటర్ కూడా కనెక్షన్ ఇప్పించాం. ఓకే. ప్లస్ పేరెంట్స్ వచ్చినాక కూడా బయట ఉండాలంటే ఒక 1,000 లీటర్ కెపాసిటీ అక్కడ నిర్మించినాం. ప్లస్ ఈ ఓల్డ్ బిల్డింగ్కు 4,000 లీటర్ల కెపాసిటీ ఉండే ట్యాంక్స్, మేము ఏం చేసినాం దాన్ని 12,000 లీటర్లకు పెంచారు. ప్లస్ మెయిన్ గేట్ కూడా రోడ్డుకు ఫీజిబిలిటీ ఉండే విధంగా ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా దారి కూడా క్రియేట్ చేసినాం. ఇక్కడికి 2 ఎకరాల గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ముందు కనిపిస్తుంది, ముందు కనిపించే గ్రౌండ్. ఆ ఫెన్సింగ్ కూడా వేయించినాం. ఓకే. ఇక్కడ బాత్రూమ్ ఏరియా కాంపౌండ్ వాల్ చిన్నగా ఉందని దాన్ని కూడా 12 feet హైట్కు రైజ్ చేసినాం, ఆ ఏరియా కవర్ చేయడానికి మొత్తం. ప్లస్ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటుంది, ఆ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఎందుకంటే మన లేడీస్ హాస్టల్ కాబట్టి పక్కన గ్రౌండ్లో పోయినా ఏదన్నా ఇబ్బంది జరగకుండా ముందు ఆలోచనతో అది కూడా ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తానా రాజగోపాల్ రెడ్డి గారు కట్టించిన క్లాస్ రూమ్లు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కనిపిస్తున్నాయి, లగ్జరీగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ కంటే 1% కూడా తక్కువ, అది ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. అవునా? ఏంటంటే పిల్లలు కార్పొరేట్ స్టైల్లో చదవాలనేది సార్ ఇంటెన్షన్. సారు సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ అమ్మగారి ఇంటెన్షన్. అదే డిజిటల్ క్లాస్ రూమ్స్, అందులో ఫాల్ సీలింగ్ కూడా అవి చాలా లగ్జరీగా, కార్పొరేట్ స్కూల్ కూడా ఉండవు, అంత లగ్జరీగా కనిపిస్తున్నాయి. వుడెన్ ఫాల్ సీలింగ్ వేసి ఇచ్చినాం కొన్ని క్లాస్ రూమ్లు, మిగతా జిప్సం. అంటే కొంతమంది బయట మాట్లాడుతున్నారు ఈ ఫర్నిచర్ వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వాడిన ఫర్నిచర్ సంబంధించిందే ఇక్కడ కూడా సేమ్ అదే ఫర్నిచర్. అది నిజమేనన్నా? అది నిజమే అన్న, నేనే కదా చేయించింది, తీసుకొచ్చింది కూడా నేనే. ఓకే. ప్లస్ ఈ 320 మందికి స్టూడెంట్స్ సరిపోయే కార్డ్స్ కూడా ఆర్డర్ పెట్టినాం. 6 lakhs పేమెంట్ చేసినాం, 25కి డెలివరీ అవుతాయి మనకు. ఓకే. ఓవరాల్గా ఈ ఖర్చు ఎంత అయి ఉంటుంది అన్న? 1,50,00,000 కంటే తక్కువ కాలేదు, 1,52,00,000 ఈ రోజు నైట్ చూసిన. అప్ టు 1,52,00,000 ఒక విద్యార్థుల కోసం, ఒక ప్రభుత్వ స్కూల్ కోసం ఖర్చు పెట్టండి. నిజంగా ఇది దేశ చరిత్రలో అరుదు అని చెప్పుకోవచ్చు కదా. ఎవరు ఉండరు ఇట్లా ప్రభుత్వ స్కూల్ కోసం ఖర్చు పెట్టిన నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఉంటే ఎవరు ఉండరు నాకు తెలిసి. 119 నియోజకవర్గాలల్లో ఇన్నేళ్ల చరిత్రల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అలాంటి వ్యక్తి లేడన్నట్టు ఎమ్మెల్యేలలో. 1,50,00,000 52,00,000 రూపాయలు ఖర్చు అయినాయి.
1,52,00,000 అప్ టు ఎస్టర్డే నైట్ 1 AM వరకు. అన్న మీరు వివిధ ప్లాట్ఫామ్లో పనిచేసి ఉంటారు కదా, నిజంగా ఇలాంటి నాయకుడిని ఎప్పుడన్నా చూసిరా? అసలు నేను ఇంతవరకు చూడలేదు. ఉమ్, నా అనుభవంతో చెప్తున్నా. ఉమ్, మునుగోడు ప్రజల అదృష్టం ఎందుకు చెప్పనా, ఉమ్, మహాభారతంలో కర్ణుడు ఏ విధంగానో ఉమ్, మన మునుగోడు అవునవును. నియోజకవర్గానికి రైట్ రైట్. రాజగోపాల్ రెడ్డి సార్ అదే విధంగా ఉమ్, సేమ్. శత్రువు వచ్చినా హెల్ప్ చేస్తాడు, ఉమ్, మిత్రుడు వచ్చినా దగ్గర తీసుకుంటాడు, ఎవరు వచ్చినా ఉమ్, కాదు అనేది చెప్పాడు. ఇక ఉమ్, ఏదైనా సహాయం కోరినామనుకో ఉమ్. ఖచ్చితంగా చేస్తాడు. ఉమ్. 100% కాదు 1000%. ఏం పేరు నాన్న? దివ్య సార్, దివ్య, ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. బయట చాలా హడావిడి చేస్తారు కదా, ఎందుకో తెలుసా? తెలుసు సార్. ఏంటి? అంటే మాకు కొత్త బిల్డింగ్ ఓపెన్ చేశారు సార్. కొత్త అంటే బిల్డింగ్? క్లాసెస్ అవునా, ఎవరు కట్టించారు అవన్నీ? రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సార్. ఎవరు రాజగోపాల్ రెడ్డి? ఎమ్మెల్యే. మునుగోడు మునుగోడు. ఎమ్మెల్యే. ఇంత ముందుకు మీరు ఏమన్నా అడిగిరా సార్ మాకు ఇవి ఏం కావాలి? అడగలేదు సార్. ఒకసారి సార్ వాళ్ళు వచ్చిర్రు సార్, మమ్మల్ని కలిసిర్రు, అంతా చూసిర్రు సార్. చూసి మా బాధను అర్థం చేసుకొని సార్ వాళ్ళు కట్టించారు. ఇంతకు ముందుకు ఉన్నప్పుడు కూడా అసలు మేము ఇందులో ఉన్నప్పుడు అసలు మాకు చదవాలనిపించలేదు సార్. చదవాలనిపించలేదు అసలు. క్లాసెస్ కూడా ఇంట్రెస్ట్ వినలేదు సార్ మేము. ఇప్పుడు మాకు మంచిగా క్లాసెస్ కట్టించిర్రు, అన్ని చేసిర్రు సార్. మేము మంచిగా చదువుకుంటాం. ఇప్పుడు ఏమేమి కట్టించిండో తెలుసా రాజగోపాల్ రెడ్డి సార్? క్లాసెస్ కట్టించిండు, అక్కడ సైడ్ వాష్రూమ్స్ కట్టించిండు, ట్యాబ్స్ పెట్టించిండు సార్, గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అన్ని మంచిగా ఇచ్చిండు సార్. ఇంత చేసిండు కదా, మీరు అడగక ముందుకే మీకు ఇంత చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి సార్. నువ్వేం చెప్తావు రాజగోపాల్ రెడ్డి సార్? అంటే మేము 10th క్లాస్ కదా సార్, 100% రిజల్ట్ తీసుకొని వచ్చి సార్ పేరు మంచిగా నిలబెడతాం. ఇంకా 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా సార్ డబ్బులు ఇస్తున్నారు తెలుసా? అవును సార్, తెలుసు. చెప్పిండా మీకు? చెప్పిండు. మా స్కూల్లో కూడా వచ్చి ఇచ్చిండ్రు సార్ ఒకసారి. ఇచ్చిండ్రా? ఇప్పుడు ఏం చెప్తారు రాజగోపాల్ రెడ్డి సార్ పిల్లల గురించి? మీ గురించి ఇంత చేసిండు కదా, దాదాపు 1,50,00,000 ఖర్చు పెట్టుకుంది సార్, సొంత డబ్బులు. అంత చేసిన ఆయన మీకు మీరేం చెప్తారు సార్? అంటే మేము మంచిగా చదువుకొని మంచి పేరు నిలబెట్టి ఒక మంచి స్థాయికి ఎదుగుతాం సార్. ఏం పేరు అన్న? మహాలక్ష్మి. ఏం క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. మంచి చదువుతావా? చదువుతా సార్. ఇప్పుడు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి సార్ వస్తుంది తెలుసా? తెలుసు సార్. ఎందుకు వస్తున్నాడు? అంటే హాస్టల్ మొత్తం కట్టించింది కదా సార్, క్లాస్ కూడా, మళ్ళా బాత్రూమ్స్ కట్టించిండు, ట్యాబ్స్, ప్లే గ్రౌండ్ చేయించారు. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి సార్ కట్టించిందా? అవును సార్. మీరేమన్నా అడిగిరా రాజగోపాల్ రెడ్డి సార్? అడగలేదు సార్. అడగకుండానే కట్టించిండు. అవును సార్. ఇప్పుడు ఇంత ముందుకు మీరు ఇదే క్లాస్ రూమ్ లో ఉండేది కదా, అవును సార్. ఈ క్లాస్ రూమ్ కి ఇప్పుడు కొత్తవి కూడా చూసారు కదా, ఏది బాగుంది? అదే బాగుంది సార్. ఇప్పుడు ఆ కొత్త క్లాస్ రూమ్ లలో ఏమేమి బాగున్నాయి మీకు? అంటే ఇక డిస్టర్బ్ రోడ్ ఇల్లు ఉన్నాయి, అల్ల తీసిరు, ఫ్యాన్స్ వేసిరు, ఇంకా మెజ్ డోర్స్ పెట్టిరు, అన్ని బాగున్నాయి. ఇది ఈ క్లాస్ రూమ్ బాగున్నాయా? అవి బాగున్నాయి. అవే బాగున్నాయి. మీకోసం ఎంత చేసింది కదా రాజగోపాల్ రెడ్డి సార్, ఆయనకి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ ఒకటే చెప్తారా? మంచిగా చదువుకొని పేరు నిలబెట్టాలి. ఎవరి పేరు నిలబెడతారు? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. ఏం పేరు నాన్న? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావా? మీ క్లాస్ టీచర్ పేరు ఏం పేరు? విజయలక్ష్మి. ఇప్పుడు బయట అందరు హడావిడి చేస్తున్నారు కదా, అసలు ఏమైతుంది ఆడ? క్లాస్ ఓపెన్ చేస్తారు. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సార్ ఏం కట్టించండి ఇక్కడ? క్లాసెస్ కట్టించింది సార్, మళ్ళీ ఇక్కడ వాష్రూమ్స్, ట్యాబ్స్ పెట్టించింది సార్, బ్లీజర్ పెట్టించింది. ఇవి మీరు సార్ కి ఏమన్నా అడిగారా, లేకపోతే సారే కట్టించండి? సార్ వచ్చింది సార్ స్కూల్ కి. సార్ వచ్చి మొత్తం చూసి సార్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటలేదు, ఇట్లా చిన్న చిన్న క్లాసెస్ అయినాయని మళ్ళీ అక్కడ సైడ్ కట్టించారు. ఇంత ముందుకి మీరు ఈ క్లాస్ రూమ్ లో చదివేటప్పుడు మీకు ఎట్లుండేది? మొత్తం ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ రాకపోయేది, ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కొత్తగా కట్టించింది క్లాస్ రూమ్, చూసిరా అవి? అవి ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? నీ పేరు ఏం పేరు నాన్న? నిహారిక. ఏం చదువుతున్నావు? 8th. ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్లు ఉన్నాయి కదా, అవి బాగున్నాయా పాదే బాగున్నాయా? కొత్త బాగున్నాయా? కొత్త క్లాస్ రూమ్ లలో ఏమేమి పెట్టించిండు? గ్రౌండ్ పెట్టించిండు. నీ పేరు ఏం పేరు నాన్న? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇంత ముందు మీరు ఈ క్లాస్ రూమ్ లలో చదువుకున్నారు కదా, ఈ క్లాస్ రూమ్ లో చదువుతుంటే అప్పుడు మీకు ఎట్లుండేది? కొంచెం ఇరుకుండేది సార్, అర్థం కాకపోయేది. మీకు అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఇంత ముందుకు లేదు కదా, ఇప్పుడు ప్లే గ్రౌండ్ కూడా ఉంది మీరు ఆడుకోవడానికి. ఫ్రీగా ఉంది సార్. ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. అంటే వెళ్ళాక విద్యార్థులు ఏం చెప్పారంటే అన్ని చెట్లు ఉండే, పాములు అవి వచ్చాయి, ఇప్పుడు బాగుంది అన్నారు. ఇప్పుడు ఎట్లుంది?
ఇప్పుడు నీట్గా ఉంది సార్, ఏం రావు పాము. రాజగోపాల్ రెడ్డి సార్ ఏమేమి కట్టించిండో తెలుసా ఈడ? తెలుసు సార్. ఏం చెప్పు. వాష్రూమ్స్, క్లాసెస్ గ్రౌండ్, ఉమ్, గ్రీజర్, మెట్రోస్ అన్ని కట్టించారు. అన్ని కట్టించింది. ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్ చూసినాం కదా, అందులో ఏమేమి పెట్టించిండు, ఎట్లున్నాయి అవి? ఫ్యాన్స్, బెంచెస్, డిజిటల్ బోర్డ్స్, ఉమ్, మెట్రోస్ అవన్నీ బాగున్నాయి. ఉమ్. ఇప్పుడు ఇంత చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి సార్ మీకోసం, అసలు మీరు అడగకుండానే చేసిండు కదా, ఏం చెప్తావు రాజగోపాల్ రెడ్డి సార్? థ్యాంక్స్ ఒకటే చెప్తావు. మంచిగా రాజగోపాల్ రెడ్డి సార్ పేరు నిలబెట్టారు. మంచిగా చదువుకొని రాజగోపాల్ రెడ్డి సార్ ఖచ్చితంగా నిలబెడతారా? మీకు ఇంకా 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నాడు సార్, మీ అందరికి తెలుసా? తెలుసు సార్. తెలుసా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తుండు? తెలియదు సార్.